दौरान आपके निरीक्षण के लिए गार्डिंग फोर्स हाजिर है और आपको उपस्थित के लिए भी गार्ड हाजिर है। ఈ నూతన సంవత్సరం సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించేసి మాకు మా కోరికలు మీ యొక్క ఏంటి సలహాలు కాదు, మీ యొక్క సందేశాలు, అమూల్యమైన సందేశాలు ఇచ్చేసి మమ్మల్ని గత సంవత్సరంలో జరిగిపోయిన అన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ కొత్త సంవత్సరంలో మమ్మల్ని అందరినీ మంచి మనసుతో దీవించి మమ్మల్ని అందరినీ అడ్మినిస్ట్రేట్ చేయాలని చెప్పి సుబ్బಣ್ణ గారు మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కరీంనగర్ జైలు యొక్క సిబ్బందికి, తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ పిల్లలకి మరొకసారి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదేమైనాయా మనము ఇది సంతోషమైనటువంటి రోజు. రోజుకు కొంతమంది ఏ రోజుకు ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు కానీ చెడు నిర్ణయాలు కానీ. జనరల్గా అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అని చెప్పి అనుకుంటారు. అది చెడు అయినా వాళ్ళకి అది కొంతమందికి కరెక్టే అనిపిస్తుంది, అది కొంతమందికి మంచి కూడా చెడు అనిపిస్తుంది. దాదాపుగా నేను గ్రహించిన నా అనుభవంలో. కాబట్టి మనం ఎక్కువ మంది దేన్నైతే స్వీకరిస్తారో, దేన్నైతే ఫాలో అవుతారో, ఎక్కువ మంది 10 మందిలో 8 మంది ఎవరైతే ఏ రూట్లో వెళ్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మంది పోయిన దారిలోనే పోవాలి, ఎందుకంటే అక్కడ ఒక దారి పడ్డది కాబట్టి అది మంచి దారి కాబట్టి. దాని పక్కనే కంపలో నేను పోతానని చెప్పంటే ఎవరేం చేస్తారు దాన్ని. కాబట్టి మనము 8 మందిలో 10 మంది ఏ దారి అయితే కోరుకుంటారో, ఏ దారి అయితే పోతారో ఆ దారిని ఎంచుకొని లైఫ్ను సంతోషంగా గడుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. మన కుటుంబము, మన జైలు అడ్మినిస్ట్రేషను ఈ విధంగానే పోయినసారి ఈ కరోనా వచ్చినప్పటికీ కూడా మీరందరూ మేము చెప్పినటువంటి కానీ, డీజీ గారు చెప్పినటువంటి కానీ, గవర్నమెంట్ చెప్పినటువంటి కానీ రూల్స్ అన్నింటినీ పాటించి ఎటువంటి ఏ చిన్న రిమార్క్ కరోనా ద్వారా రాకుండా మనం జైలును ఏ విధంగా అయితే కాపాడుకున్నామో అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కరోనా అనేది వస్తుందని చెప్పన్నారు. దీన్ని కూడా అదేవిధంగా మనం ఎదుర్కొంటూ ఈ ఇయర్ని కూడా చాలా స్మూత్గా జయించాలి మనందరము. ఇదే విధంగా అందరూ కట్టుబడి ఉండి, ఎవరికి ఏ మనసులో ఏమన్నా చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తీసేసి హ్యాపీగా ఇప్పుడు జైలు మంచి పేరు వస్తుంది, ఆటోమేటిక్గా అందరికి మంచి పేరు వస్తుందంటే లెక్క. ఈ 1 ఇయర్లో చాలా చాలా మంచి పేరు వస్తుంది కూడా. ఆ విధంగానే మీరు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా కోఆపరేట్ చేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.